ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మహిళలదే అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర. ఆ మహిళలు ఆర్థిక పరిస్థితిని వాళ్ళ చేతిలో తీసుకొని ఆ కుటుంబాలు ఎదిగితే ఆటోమేటిక్గా సమాజం ఎదుగుతుంది. సమాజం ఎదిగితే ఈ రాష్ట్రమే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్థికంగా గౌరవంగా తలెత్తుకొని బతికేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు రాష్ట్రం ఎదుగుతుంది. కాబట్టి మీకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ యావత్ రాష్ట్ర మహిళా సమాఖ్యలందరికీ మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిలుపిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అందిపుచ్చుకొని మీరు కూడా ఆర్థికంగా నిలదొక్కుని బాగా ఎదిగి కోటి మంది కోటీశ్వరులుగా మారి ఈ దేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ గా మహిళలు ఎదగటానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్పి దేశం అంతా వచ్చి ఈ తెలంగాణను చూసేటట్టుగా మనం ముందుకు తీసుకొని పోదామని చెప్పి సవినయంగా మీ అందరికి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఏర్పాటు చేసి ఒక మిషన్ మోడ్ లో తీసుకుపోతున్నటువంటి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, అట్లాగే మన సిఇఓ గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ నా సహచర మంత్రులందరికీ, ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఆర్టీసీ సంబంధించి ఇంకా కొంత సమాచారం ఉంది. మనకు ₹1 ఇచ్చారు, ఇంకా కొన్ని కోట్లు ఇచ్చేది ఉంది. వారు ఆ దానికి సంబంధించి కూడా చెప్తారు మీకు. దయచేసి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని వివరించవలసిందిగా కోరుతున్నాను. కంక్లూడ్ చేస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారికత కోసం మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లో ఎన్నికల్లో చెప్పినటువంటి విధానంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలిగించినాం. నేను మీ అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరుతా ఉన్నాం. 2-3 రోజులు, ఒక వారం రోజుల్లో ఈ ఉత్సవాలు జరిగే ఈ షెడ్యూల్ లోపల మండల సమైక్యాల మీటింగ్ 8వ తారీఖు ఉంది. నాకు తెలిసి 8-9 తారీఖు లోపల 200 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేసిన టార్గెట్ నిండుతుంది. కాబట్టి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కూడా కోరుతున్నా. క్షేత్రస్థాయిలో దివ్య గారిని కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేసే సందర్భంలో 200 కోట్ల టార్గెట్ మైల్ రాయ్ అనేది డెఫినెట్లీ ఒక లెక్క. కాబట్టి ఆ రోజు మీరందరూ కూడా మా ఆర్టీసీ సంస్థ తరఫున, మహిళా సమైక్యల తరఫున కొంత సెలబ్రేషన్స్ లాగా చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆర్టీసీలో మహిళలు బస్ ప్రయాణం ఫ్రీ వరకు చేయడానికే కాకుండా మేమెందుకు యజమానులం కావద్దనే ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సీతక్క, నేను, మిగతా మంత్రివర్గము, మా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు, మేడం దివ్య గారు అందరూ కూడా కలిసి ఒక అంకురార్పణ మొట్టమొదటిసారి దేశంలో మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగొచ్చే కార్యక్రమం చేయడము. అది 600 చేసుకున్నాం. 600 త్వరలోనే ఇస్తామని చెప్తూ అన్నారు దివ్య గారు. ఇప్పుడు ఒక 150 బస్సులకు సంబంధించి మొదటి కిరాయిని మనం ఇచ్చుకున్నాం. మిగతా బస్సులను తప్పకుండా తొందరలో అన్ని మహిళా సంఘాలకు, ప్రతి మండల సమైక్యకు ఒక బస్సు ఉండాలి. అప్పుడు ఉన్నట్టయితే మీకు ఓనర్షిప్ కూడా ఫీల్ అవుతారు. కాబట్టి బస్సులు కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది. మొత్తం ఫుల్గా పోతున్నప్పుడు బస్సులు కూడా ప్రజలు అడుగుతారు. కాబట్టి కొత్త బస్సులు తెచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. నేను మీ అందరూ ఒకటే కోరుతున్నా, ఇవాళ ఆర్టీసీ బస్సు ఫ్రీ కాదు. ఆర్టీసీ బస్సుకు ఓనర్ అయినరు, సోలార్ సిస్టమ్కు ఓనర్ అవుతున్నారు, విద్యుత్కు ఫ్రీ తీసుకుంటూ. దాని తర్వాత ఇలా ఆర్టీసీ కండక్టర్లు ఉన్నారు, ఆర్టీసీ డ్రైవర్లు కూడా మహిళలుగా వస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా మహిళలకు సంబంధించి త్వరలోనే నేను గౌరవ ఇప్పుడే సీతక్క గారితో మాట్లాడుతాను. ఒక 5,000 ఆటోలను హైదరాబాద్ జంట నగరాల్లో ఈవీ ఆటోలను మహిళలకి కేటాయిస్తూ తీసుకునే విధంగా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, లోన్ కూడా ఇప్పించి, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక 5,000 ఆటోలను ఈవీ, ఎందుకంటే హైదరాబాద్ జంట నగరాల్లో పొల్యూషన్ ఫ్రీ నగరం చేయాలనుకున్నాం. కాబట్టి ఈవీ వెహికల్స్ ను ఆ విధంగా ఇవ్వాలనేటువంటి ఆటోస్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రేపు చాలా జాగ్రత్తలు చూస్తాను. నేను ఒక ఆటోలు కూడా మహిళలు నడిపి కొంత మహిళలకు కూడా ప్రయాణికులు మహిళలు చేయాలనుకున్నారు. ఆటో మహిళలకే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఆ విధంగా సేఫ్టీ దృష్ట్యా, అన్ని దృష్ట్యా అదొక ఆలోచన కూడా చేస్తాం. జంట నగరంలో ప్రయోగాత్మకంగా ఆర్టీసీ
రవాణా శాఖ తరఫున, ఆర్టీసీకి సంబంధం లేదు కానీ రవాణా శాఖ తరఫున దాన్ని కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, మరొకసారి ప్రభుత్వానికి ఆర్టీసీ పరంగా మీరు చేసిన ప్రయాణం పైసలన్నీ సార్ నెల నెల కడతా ఉన్నారు కాబట్టి 6,000 చిల్లర కోట్లు ఇప్పటికే మరి వారు ఈ ప్రభుత్వం చేశారు. ఆర్టీసీ 10 ఏళ్లలో ఒక కొత్త బస్సు కొనలే, ఒక నౌకరు తేలే. ఇలా కొత్త బస్సులు, నౌకర్లు ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల పడి కార్మికుల సంక్షేమం కొరకు పాత బకాయిలను ఇస్తూ వాళ్ళని కూడా సంతోషం. ఎందుకంటే మేము మంత్రులము, మేము సబ్జెక్టు కానీ డ్రైవర్లు, కండక్టర్లు కొద్దిగా శ్రమ పడుతూ కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సంక్షేమము, ప్రయాణ సౌకర్యము, సంస్థ పరిరక్షణ 3 నినాదాలతోటి ముందుకు పోతాను ఆర్టీసీ అంటే. అందుకు మహిళలుగా మీరంతా కూడా భాగస్వాములే. ఇంతకుముందే 100 మంది రచయిత్రులు, కవయిత్రులంతా మహిళల ఉచిత బస్సు మీద రాసినటువంటి కవితలకు సంబంధించి ఒక సంకలనాన్ని, ఒక బుక్ను మనం రిలీజ్ చేసుకున్నాం. అది కూడా చాలా మంది కవితలు కూడా మీరు బుక్స్ వచ్చినాయి, చదవండి. కొంత వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చారు, గ్రేట్ అయితే కవితలు రచయిత్రులు అందరూ ఫోన్లు ఇచ్చారు. మీకు నచ్చిన కవిత వాళ్ళకి ఫోన్ చేసి వినండి మళ్ళీసారి వాళ్ళతోటి. ఏదేమైనా మరొకసారి మీ అందరికీ ఒక పెద్ద కార్యక్రమం ఉంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చర్చ చేయడానికి గ్రామ గ్రామాన మండల సమైక్య ద్వారా కూర్చొని చేయండి. అదేవిధంగా నేను మా నియోజకవర్గంలో ప్లాస్టిక్ అంటే మా దగ్గర కొంత ఎక్కువ డయాలసిస్, క్యాన్సర్ సబ్జెక్ట్ ఉందని కంప్లీట్ కాన్స్టిట్యున్సీ అంతా 270 మహిళా సంఘాలు సంఖ్యల్ని ప్రతి దగ్గర ఆ ఉన్న సభ్యుల సంఖ్య పట్టుకొని స్టీల్ బంక్ 300, 500 ప్లేట్లకు సంబంధించి గ్లాసులు, భగోనీలు, దేకిసలతో సహా అన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. దాన్ని తొందరలోనే తమ చేతులు కూడా తీసుకొని మొత్తం ఎక్కడ కూడా మా కాన్స్టిట్యూన్సీ సార్ విత్ కొంతమంది సహకారంతో కార్యక్రమం చేస్తున్నాం అన్న మాట కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.